నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, లాస్ట్ వీడియోలో మీరు ఎంతో చక్కటి వివరణ ఇచ్చారు. ఇది కూడా శాస్త్రబద్ధమైంది 100%. దానికి ఎలా శాస్త్రబద్ధమైంది అనేది కూడా నీట్గా చెప్పారు. ఇంకా ఇది దైవ సంబంధమైంది కూడా. మనకి జాతకాలు చూసేటప్పుడు పురాణాల్లో ఇలా ఉంది, అందుకని ఇలా ఉంది, మనకి క్లియర్గా చెప్తూ ఉంటారు జాతకాలకు సంబంధించి. సో ఇది కూడా అలాంటిదేనా? దీనికి ఏమైనా దైవానికి లేదా ఈ జాతకాలకి ఏమైనా లింక్ ఉందా? దానికి సంబంధించి చెప్పండి. దైవము అంటే మనం పేరు ఏదో ఒకటి మనం పెట్టుకోవచ్చు. రైట్. ఓ రూపం మనం ఏదో పెట్టుకోవచ్చు. అయితే దైవము అద్భుతమైనటువంటి అది శక్తి. ఒక శక్తి ఈ విశ్వాన్ని నడుపుతూ ఉంటుంది. దానిలో భాగాలమే మనం. అంటే ప్రతి అంశం కూడా విశ్వానికి సంబంధించినటువంటి ప్రతి అంశము ఒక నియమబద్ధ ప్రణాళికతోటి పనిచేస్తూ ఉంటుంది. ఓకే. అది మనం గమనించినా గమనించకపోయినా దాని యొక్క ప్రభావము ప్రతి అంశం మీద ఉన్నట్లే మనం బుద్ధిజీవులం గనక, మనం ఆ విశ్వంలో భాగాలం గనక మన జీవితం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా నడుస్తుంది. అయితే ఇక్కడ దైవం అనే మాట మీరు వాడారు గనక నేనేం మాట వాడతానంటే, ప్రతి పని జరుగుతున్నప్పుడు ఒక కార్యము అంటాం దాన్ని, దానికి ఒక కారణం ఉంటుంది. రైట్. ఏ పని చేసినా సరే, సృష్టిలో ఏం జరిగినా సరే, అంతేగా, కారణం లేకుండా కార్యం జరగదు కదా. ఇక్కడ దైవము అనేటువంటి ఆ శక్తి నిమిత్త మాత్రుడు. ఓకే. ఇక్కడ మనం జన్మించడానికి కారణము కర్మ. ఎందుచేతనంటే ఇది ఒక వలయం. ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేటువంటిది మనకి తెలియదు. ఓకే. ఇందాక ముందు వీడియోలో మనం సైన్స్ గురించి అడిగారు. సైన్స్ చెప్పలేనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం దైవానికి కర్మకి వదిలేస్తాం. ఓకే. అంటే కొంతమంది ఇలా వాదిస్తారు కదా సార్, అసలు సైన్స్ చెప్పలేని విషయాలన్నీ కూడా మనం కల్పించిన కల్పితాలే అని మాట్లాడుతూ ఉంటారు. కాదు, మన కల్పన వేరు. పేర్లు అప్రస్తుతం కానీ అలా వాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కల్పన వేరు. కల్పన మన బుద్ధిలోంచి వచ్చినటువంటిది. రైట్. సైన్సును మన జీవము సృష్టిలోంచి వచ్చినటువంటిది. ఓకే. కల్పన మన బుద్ధి. అయితే కొన్ని సందర్భాల్లో మన కల్పననే యథార్థంగా కూడా మలిచేటువంటి కొన్ని సంఘటనలు జరగచ్చు. రైట్. అయితే అది మనం చేసినటువంటిది కాదు. ఎందుకనంటే మీరు దైవము అన్నారు గనక, నేను కర్మ అన్నాను గనక, ఈ రెండిటికి మనం ఎప్పుడు పుడతామో మనకు తెలుసా? తెలియదు. ఎక్కడ పుడతామో తెలుసా? తెలియదు. ఎవరెవరితోటి ఏ విషయాల్లో మనం పరిచయాలు ప్రవర్తనలు ఉంటాయో మనకు ముందుగా తెలుసా? అసలు తెలియదు. అలా తెలిస్తే పలానా వాళ్ళకి నేను పుట్టాలని కోరుకుంటాం కదా. అవును కదా. మరి ఇది సైన్స్ చెప్పుద్దా? చెప్పదు. చెప్పండి. అయితే సైన్స్ చెప్పనటువంటి అంశం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మన పూర్వీకులు ఊహించారు. రైట్. దాన్ని దైవానికి అంటే ఆ శక్తికి దాన్ని ఆపాదించారు. ఓకే. అయితే మన దాంట్లోంచి వచ్చినటువంటి వాళ్ళమే కదా. ఒక్కటే సృష్టిలో ఉన్నది, ఒక్కటే శక్తి. ఆ శక్తిలోంచే వెలువడినటువంటివే ఈ రాసులు, గ్రహాలు, నక్షత్రాలు. ఆ నక్షత్రాల్లోంచి జాతకాలకి సంబంధించి అంతా కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయిందంట. అయితే మన నక్షత్రాల దగ్గర వచ్చేసరికి సూర్యుడు ఒక నక్షత్రము. ఆయన లోంచి విడిపడినటువంటివి ఒక కుటుంబము. ఓకే. ఇవన్నీ కూడా ఒకదానితోటి ఒకటి పరస్పర అవగాహన, అట్రాక్షన్ కలిగి ఉంటాయి. అయస్కాంత శక్తితోటి లింక్ పడి ఉంటాయి. అంటే మనం ఒక కుటుంబంలో తల్లి, తండ్రి,
కొడుకు కూతురు ఆ తర్వాత మనవడు మనవడు వీళ్ళంతా ఒక లింక్ పడి ఉంటారు. రైట్. ఆ ప్రతి ప్రవర్తన ఈ సృష్టిలో ఉన్నటువంటి అంటే ఈ కుటుంబంలో సూర్యుడు, గ్రహాలు, ఇతర గ్రహాలు, మనం భూమి, ఉపగ్రహం, చంద్రుడు, ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపెడుతూ ఉంటాయి. ఓకే. ఎందుకంటే సైన్స్ పరంగా మనం ఆలోచన చేస్తే ఒక పరమాణువు తీసుకోండి. ఆ పరమాణువు ఒక ప్రోటాన్ని ఒక ఎలక్ట్రాన్ని కలిగి ఉండి ఆ ప్రోటాన్ మధ్యలో ఉంటుంది కేంద్రకంలో, దాని చుట్టూరు ఈ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. అంటే మన కంటికి కనపడదు అది. రైట్. దీన్ని గ్రహమండల నమూనా అని చెప్పేసి సైన్స్ లో చెప్పారు. 100%. ఇంకోటి చెప్తా మీకు. ఇప్పుడు ఆధునిక కాలంలో ఈ టెక్నాలజీ పెరిగింది కదా, ఇంటర్నెట్ ఉంది. అవును. ఇంటర్నెట్ నుంచి వచ్చే సంకేతాలు శాటిలైట్కి వెళ్తాయి. అవును. శాటిలైట్ నుంచి వచ్చేటువంటి సంకేతాలు నెట్వర్క్కి వస్తాయి. అవును. నెట్వర్క్ నుంచి వచ్చే సంకేతాలు టవర్స్కి వస్తాయి. రైట్. టవర్స్ నుంచి వచ్చే సంకేతాలు సెల్కి వస్తాయి. సెల్లో మన ఇంటర్నెట్లో అన్నీ ఉంటాయి. అవును. అవే టవర్స్కి వరకు వస్తాయి. రైట్. కానీ మన దగ్గరికి వచ్చేసరికి అన్నీ వచ్చేస్తాయా? రావు. ఎందుకు వస్తాయి సార్? ఎలా వస్తాయి? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి రావటానికి అసలు ఛాన్సే లేదు. ఏ వస్తాయి? మనకి చెందవలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా వస్తాయి. దేని ద్వారా? సిమ్ కార్డ్. అవును. సిమ్ కార్డులో నెంబర్ ఉంటుంది. అవును. అలాగే ఆ సెల్కి ఒక పవర్ ఉంటుంది. అది 1G 2G 3G 4G 5G. అవును. అవును. దాని ప్రకారం మనం రిసీవ్ చేసుకుంటాం సంకేతాలని. రైట్. అదే విధంగా విశ్వంలోకి మనం ఎంటర్ అయినప్పుడు, తల్లి గర్భంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకంటూ ఒక నెంబర్ వచ్చేసి ఉంది. రైట్. ఆ నెంబర్ ప్రకారము ఇంటర్నెట్ అంటే పరమాత్మ దేవుడు, శాటిలైట్స్ అంటే పంచభూతాలు, నెట్వర్క్స్ అంటే నవగ్రహాలు, నవగ్రహాల నుంచి వచ్చే సంకేతాలు శాటిలైట్స్ ద్వారా మనకి, మనం సెల్ అంటే మన శరీరము, మనలో కలిగినటువంటి ఆత్మశక్తి ఏదైతే ఉందో అదే సిమ్ కార్డు. ఓకే. సిమ్ కార్డు అంటే విశ్వంలో మనకు నెంబర్ ఉంది, అందువల్ల మీరు ప్రత్యేకంగా ఉంటారు. మీ సెల్ నెంబర్ ఇంకెక్కడైనా ఉంటుందా ప్రపంచంలో? అంటే మనల్ని పోలిన వాళ్ళు 7 ఉంటారని మాట్లాడతారుగా. తప్పది. ఉండరు. తప్పు. మీ సెల్ నెంబర్ ఇంకో చోట ఉంటుందా? ఉండదు. అలాగే మీ చేతిలో ఉన్నటువంటి రేఖలు ఇంకో చోట ఉంటాయా? ఉండవు. ఈ విశ్వంలో మీరు ఒక ప్రత్యేకత. అంతే. రైట్. అంచేత దైవశక్తి, ఇంటర్నెట్ శక్తి మన సెల్ ఫోన్కి ఎలా అయితే వస్తుందో దైవశక్తి మనకు చెందవలసినటువంటి శక్తి ఈ పంచభూతాలు నవగ్రహాల ద్వారా మనం చేరుతుంది. మన కర్మానుసారం వాటిని అనుభవిస్తాం మనం. రైట్. చాలా అంటే చాలా క్లియర్గా చెప్పారు సార్. ఇంకా అసలు ఎవరికి డౌటే ఉండదు అనుకుంటున్నాను ఈ వీడియో చూశాక. వాదించే వాళ్ళు కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా చెప్పారు. ఇంకా కొన్ని రేఖలకి సంబంధించి ఇంకా కొంత సమాచారాన్ని తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సార్. నమస్కారం. సో మీరు తెలుసుకున్నారు కదా, మనకి చాలా మంచి ఎగ్జాంపుల్స్తో చెప్పారు. మనకి క్లియర్గా అర్థమయ్యేటట్టు, మన భాషకి అర్థమయ్యేటట్టు సెల్ ఫోన్తో మనల్ని పోలుస్తూ దైవానికి అనుసంధానం చేస్తూ చెప్పడం జరిగింది. క్లారిటీగా చెప్పారు. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయా? మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా మీరు ఏదన్నా వాదన కానివ్వండి, లేదా మీకు సంబంధించిన విషయాలు కానీ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో వీడియో కోసం కూడా వెయిట్ చేయండి. తప్పకుండా గోపాలకృష్ణ నాయుడు గారితో మరిన్ని వీడియోలు ముందు మన ఛానల్లో వస్తాయి. ప్రతి వీడియోని వాచ్ చేయండి. నమస్తే.